దరిద్రులైనటువంటి వాళ్ళు, బలహీనులైనటువంటి రైతులు ఉంటారయ్యా దేశంలో. ఆ రైతుకి భూ కమతం ఉంటుంది, నాగలు ఉంటుంది, ఎద్దులు ఉంటాయి, కానీ అతనికి మళ్ళీ తెచ్చి అక్కడ పంట పండించడానికి వేయవలసినటువంటి ధాన్యపు గింజలు కూడా విత్తనాలుగా దొరకవు. ఎందుకంటే ఉన్న కమతమా చిన్నది, ఆ కమతం మీద వచ్చిన గింజల తన భోజనానికి సరిపోతున్నాయి. మళ్ళీ తొలకరి పడే వేటికి విత్తనాలు వేద్దామంటే కాసిన గింజలు దాచుకోవడానికి కూడా సమర్థుడు కాడు. అందరూ డబ్బెట్టే కొనాలనకుండా ఈ గింజలు వేస్తే తప్ప వాడు బ్రతకలేడు. కాబట్టి అటువంటి వాళ్ళెవరో నువ్వు కనిపెట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు ఇస్తున్నావా? విత్తనాలు ఒక్కటి ఉచితంగా తినడానికి కావలసిన పంట వాడు తెచ్చుకుంటాడు. వాడికి పెట్టడం నువ్వు అలవాటు చేయకు. వాడికి విత్తనాలు కష్టపడడాన్ని మాత్రం పక్కకి తీసి, వాడు కష్టపడి వాడిని బతకండి. వాడికి కష్టపడడానికి ఎక్కడ ఏది ప్రాథమికంగా తక్కువ అది నువ్వు అందించు. అలా విత్తనాలు ఇస్తున్నావా? ఆ రోజుల్లో మాట్లాడేటండి మహానుభావుడు నారదుడు. రాజ్య పరిపాలన అంటే సంఘ సంక్షేమము అంటే, సంక్షేమ ప్రభుత్వము అంటే ఎలా ఉండాలో, ఎటువంటి నియామకాలు ఉండాలో, ప్రభువు ఎంత సమర్థుడై ఉండాలో నారద మహర్షి ఆ రోజున ధర్మరాజు గారికి చెప్పాడు. విన్నాడు ధర్మరాజు.